మొన్నటి రోజున మనము మెహరాజాద్‌లో నిత్య జీవితంలో, మండలి వారి నిత్య జీవితంలో ఏ విధమైనటువంటి చిన్న చిన్న సంఘటనలు ఎంతటి ప్రభావవంతమైనవో మణి చెప్తూ ఉంటే మనం చదువుకుంటూ ఉన్నాము. సాధారణంగా బాబా ఉదయమే స్త్రీ మండలి వారి దగ్గరికి వెళ్ళి, అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి, అక్కడ నుండి మెహ్రా సాయంతో లిఫ్ట్ చైర్ దగ్గరకు నడిచి వచ్చేవారు. అందులో కూర్చోగానే గోహెర్ సైగ చేయగానే అక్కడ ఉన్నటువంటి సేవకులు లేదా మండలి వారు, పురుష మండలి వారు నలుగురు వచ్చి బాబాను లిఫ్ట్ చైర్‌లో మండలి హాల్‌లోకి తీసుకువెళ్ళడం జరిగేది. ఇది ఎప్పుడూ సాధారణమైనటువంటి విషయమే. కానీ ఆ సమయంలో జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని మణి మండలి హాల్‌లో అంటే బాబా శరీర త్యాగం చేసిన తర్వాత రోజుల్లో ఆ జ్ఞాపకాలన్నిటిని కూడా మళ్ళీ నెమరు వేసుకుంటూ ప్రేమికులకు పంచేది. అలా బాబా ఆ రోజు ఆ లిఫ్ట్ చైర్‌లో వెడుతూ అక్కడ మెహరా పెంచినటువంటి పూల తోటలో ఓవెల్ షేప్‌లో ఉన్నటువంటి ఆ గార్డెన్ పౌచ్ దాటి ముందుకు వస్తూ అక్కడ నిజానికి కనిపించటం లేదు. ఎక్కడో ఉంది. అది ఇంకా తలెత్తి వికసించలేదు. ఆ పువ్వుని చూసి మణి వైపు చూసి అది నైస్ ఫ్లవర్ అంటూ బాబా వ్యాఖ్యానించారు. మణి ఆశ్చర్యపోయింది. ఎక్కడ ఉంది? ఆ ఫ్లవర్ ఎక్కడుంది? ఆ పువ్వెక్కడుంది? అంటూ చూసింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఓవెల్ షేప్ పౌచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద వంగి ఆ పువ్వుని వెతికితే ఎక్కడో తర్వాత కనపడింది ఆవిడికి. ఆశ్చర్యపోయింది. నిజానికి ఇది చిన్న విషయమే. కానీ ఆమె చెప్తోంది. ఏంటి ఇది? నిజానికి బాబా దృష్టిని తప్పించుకుని ఏదీ కూడా ఉండదు అనేటటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆమె చెప్తోంది. అది ఒక చిన్న ఇంకా వికసించనటువంటి చిన్ని కుసుమం. దాన్ని బాబా గమనించారు. మరి ఆయన ప్రేమికులను గురించినటువంటి చిన్న చిన్న విషయాలను ఆయన ఎలా నిర్లక్ష్యం చేస్తారు? నిజానికి ఇది ఊహించగలమా? అది ఆయన చూపు, ఆయన దృష్టి, ఆయన నజర్ ఆయనకు సంబంధించిన వారందరిపై ఉంటుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అప్పుడు మణి అంటోంది, "నా హృదయం నిండిపోయినట్లనిపించింది. ఆయన గార్డెన్‌లో ఉన్న ప్రతి మొక్క మీద, అలాగే తన వారందరి పైన తన దృష్టిని ఉంచుతారు. అన్ని పూలు కానీ, అన్ని దృశ్యాలు కానీ, అలాగే ఈ సృష్టిలో ఉండేటటువంటి మానవులందరి పైన, అలాగే ప్రతి ప్రాణి పైన ఆయన చూపు, ఆయన నజర్ ఉంటుంది." ఈ భావన నాలో ఆ క్షణంలో వచ్చింది కాదు. తర్వాత కూడా అలాగే ఉండిపోయింది అని చెప్తోంది. ఇప్పటికీ కూడా ఆ భావనే నాకు ఉంది అంటోంది. అలా బాబా ప్రేమకు సంబంధించినటువంటి మరొక ఉదంతాన్ని చెప్తోంది. ఇది వా దాని అంటే ఆ సంఘటన తర్వాత వారం 10 రోజుల తర్వాత జరిగింది. ఒకరోజు మామూలుగానే బాబా మండలి హాల్‌లోకి రాకముందు మణి త్వరగా తన బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని, ఇంకా బాబా మండలి హాల్‌లోకి రాకుండానే తాను చేయవలసినటువంటి పనిని గురించి ఆ వరండాలో వచ్చి బాబా కోసం వేచి ఉండేది. ఆ ఆ రోజు బాబా ఫోటోలు కొన్ని బాబాచే స్పృశింపచేసి వాటిని పాశ్చాత్య ప్రేమికులకు పంపించాలి. బాబా అక్కడకు చేరుకునేసరికి మణి ఆ ఫోటోల్ని తీసుకొని హాల్‌లో ఉండాలి. కాబట్టి మణి త్వరగా వరండాలోకి వెళ్ళి, ఆ ఫోటోలున్నటువంటి ఆ బాక్స్‌ని తీసుకోబోతున్నంతలో అక్కడ ఒక ఇద్దరు స్త్రీలు కనిపించారు. వాళ్ళిద్దరూ మెహరాజాద్ అప్రోచ్ రోడ్డుకి ముందు చిన్న చిన్న గుడిసెల్లో ఉండేటటువంటి వాళ్ళు. ఒకావిడ మణికి తెలుసు. ఆవిడ పేరు దోండీబాయ్. అక్కడ ఉండడం చూసి వాళ్ళ వైపు తిరిగింది మణి.
ఆవిడ ముఖం అమాయకంగా, ఆనందంగా, ప్రేమతో ఒక తల్లి పట్ల బిడ్డ ఏ విధంగా చూపిస్తుందో సంతోషం, ఆ విధంగా సంతోషంతో నిలబడి ఉంది. ఆమె మణి దగ్గరికొచ్చి, "ఓ బాబా, నా బాబా" అంటూ మొదలుపెట్టింది. మణి యెస్. ఏం కావాలి? అన్నట్లుగా చూసింది. అప్పుడామె, "నాకు నా బాబాని చూడాలని ఉంది. ఇప్పుడే దర్శించుకోవాలి." అనగానే మణి, "దోండి, బాబాని దర్శించుకోవడం కుదరదు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారని నీకు తెలుసు. ఆయన సన్నిహిత ప్రేమికులు రావడానికి కూడా అనుమతి లేదు. నగర్ నుండి ఆది కూడా రావడం లేదు. ధోండి, నువ్వు బాబాని దర్శించుకోవడం అసాధ్యం" అని చెప్పింది మణి నిష్కర్షగా. ఆమె, ఓహ్! కానీ నేను దర్శించుకోవాలని కాదు. అంటే ఆయన ముందుకు వెళ్ళి, "నేను వచ్చాను బాబా నీకోసం" అని చెప్పడానికి కాదు. ఒక్క చూపు దూరం నుండైనా పర్వాలేదు. నేను ఒక్కసారి ఆయన వైపు చూస్తే నేను చూసి వెళ్ళిపోతాను. జస్ట్ గ్లింప్స్, అంటే ఒక క్షణకాల మాత్ర దర్శనం చాలు అని చెప్పింది. ఇంక మణి ఆశ్చర్యపోయింది. ఎలా? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆవిడకి ఎలా సహాయం చేయగలను? ఆవిడలోని తపన నాకు నో అని చెప్పడానికి రావడం లేదు. నోరు రావడం లేదు అని మణి లోపల అనుకుంటోంది. ఓ బాబా, నేనేం చెయ్యాలిప్పుడు అని. అంతలో ఆమెకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అప్పుడు ఈ బాబా మండలి హాల్లోకి వెళ్ళే వరండాకి ఉన్నటువంటి ఆ గోడ పక్కన ఒక ప్రదేశం ఉంది. ఈ గోడ వెనుక నిలబడదాం. మండలి హాల్లోకి బాబా ఇటే వెడతారు. నీకు ఆయన ఒక్క క్షణం దర్శనం దొరుకుతుంది అని మణి ముందు వెళ్ళి ఆ గోడ పక్కన నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆ ఓపెనింగ్, ఆ కంతలో నుండి చూసింది. అక్కడ నుండి స్పష్టంగా బాబా రావడం కనిపిస్తుంది. అందువలన, "రా దోండి, ఇక్కడ నిలబడు. బాబా ఇటే వెడతారు. ఇలా వెడుతుండగా మనం చూద్దాం. నేను ఇక్కడే నిలబడతాను" అంటూ ఆవిడ్ని పిలిచింది. ఆవిడ యెస్. యెస్ మై బాబా. ఓ మై బాబా అంటూ మణి పక్కకు వెళ్ళి నిలబడింది. అలా ఇద్దరూ నిలబడ్డారు. మణి బాబా ఎప్పుడు వస్తారా అని పీప్ చేస్తోంది. ఆ కంతలో నుండి చూస్తోంది ఎంతో ఆతృతగా. బాబా వచ్చే దారిని చూస్తూ ఉంది. మామూలుగా బాబా సమయంలో నిన్న మనం చదువుకున్నాం. ఆ దారిలో వచ్చేటప్పుడు చలిగాలి తగలకుండా ముక్కుకి స్కార్ఫ్ కట్టుకుంటారు. కానీ మణి ఆ కంతలో నుంచి దూరంగా చూసేటప్పటికి ఆశ్చర్యపోయింది. ఆ రోజు ముక్కుకు కట్టుకోకుండా మొత్తం ముఖం మీదే కవర్ చేసుకున్నారు బాబా. భయం వేసింది. అయ్యో! ధో ధోండి ఎలా చూడగలదు అనుకుంది. ఒక క్షణమే కదా ఆవిడ చూడాలనుకుంది. ఎలా చూస్తుంది పాపం అని ఆవిడ బాధపడింది. కానీ బాబా ఆ సాధారణ గ్రామీణ మహిళ ఒక్క క్షణం చూడాలనే ఒక ఆవిడలో ఉండేటటువంటి తపనను ఎలా తీర్చారో మణి ఇక్కడ వర్ణిస్తోంది. బాబా అలా వెడుతూ ఒక్కసారి, అంటే సరిగ్గా మణి, దోండి ఎక్కడ నిలబడ్డారో అక్కడ మాత్రమే కనపడేలా ఒక్కసారి బాబా తన ముఖం మీద ఉన్న స్కార్ఫ్‌ని పైకెత్తారు. అంతే, అది దాటగానే మళ్ళీ ముఖం మీద కప్పేసుకున్నారు. ఇంకా వేరే అవకాశం లేదు. ఆమె గమనించలేదు. దోండి గమనించలేదు. మణి ఇదంతా చూసింది. నిజానికి అంత దూరం నుండి వస్తూ ముఖం మీద కప్పుకున్నటువంటి ఆ స్కార్ఫ్‌ని బాబా దోండీకి మాత్రమే ఆ క్షణము దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ స్కార్ఫ్‌ని పైకెత్తడము, ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముఖం మీద కప్పుకోవడము చేశారు. ఇది మణి గమనించింది. ఆయన ప్రేమ గురించే మాత్రమే కాదు,
నిజానికి ఆమె తపనకు, ఆమెలో ఉండేటటువంటి తపనకు ఇది ప్రతిఫలం. ఆమె కోరికను తిరస్కరించలేదు బాబా. ఆయన నిజంగా ఫుల్‌ఫిల్లర్ అంటోంది. అంటే ఎవరి కోరికనైనా, అంటే ఎటువంటి కోరిక అది? బాబాను క్షణకాలం మాత్రమే దర్శిస్తాను. బాబా నేను నీ దగ్గరికి వచ్చాను అని కూడా దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దూరం నుండైనా చూస్తాను అనేటటువంటి ఆమె కోరిక బాబా ఎలా తీర్చారో అద్భుతంగా ఆయన ప్రదర్శించడము అంతే అద్భుతంగా ఉంది. మణి ఆ రోజుల్లో జరిగినటువంటి విషయాలను బాబా ప్రేమికులకు మండలి హాల్‌లో పంచుకునేటటువంటి ఈ సంఘటన మనకు కూడా ఎంతో థ్రిల్లింగ్‌గా కనిపిస్తుంది. ఆమె హృదయాన్ని బాబా ఆనందంతో నింపారు. ఆమె హృదయంలోని తపనను తీర్చారు అంటోంది మణి. అలా చిన్న చిన్న మార్గాలలో సాధారణమైనటువంటి విషయాలుగానే కనిపించినా, బాబా ప్రేమికులకు, అంటే బాబాను నుంచి తపించేటటువంటి వారికి ఇవి అద్భుతమైనటువంటి క్షణాలు. అలా ఆ విధమైనటువంటి అలాంటి క్షణాలు, అలాంటి సంఘటనలు, అలాంటి సన్నివేశాలు ఎన్నో రకాలుగా మండలి వారి జీవితాలన్నిటినీ కూడా నింపివేశాయి. వాటి గురించి మాట్లాడడానికి కానీ, రాయడానికి కానీ ఏమీ ఉండదు. అవి భావించవలసిందే. మనలో దాగి ఉండేవవి. అవి మన హృదయాలను ప్రేమతో నింపివేసే క్షణాలు. ఇవన్నీ ఆయన సరళమైనటువంటి సందేశాలుగా కనిపిస్తాయి అంటోంది మణి. నిజానికి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వక్కర్లేదు బాబా. ఎంత సింపుల్‌గా ఆమెలో, ఆ గ్రామీణ మహిళ అమాయకురాలు హృదయం నిండా బాబా పట్ల ప్రేమ మాత్రమే ఉన్నటువంటి ఆమె యొక్క తపనను తీర్చినటువంటి విధానం ఎంతో అద్భుతంగా ఆమె గుర్తుపెట్టుకుని ప్రేమికులకు చెప్తూ ఉండేది. కాబట్టి ఇవన్నీ ఏవో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లేదు. అలాగే ప్రవచనాలు కాదు. మామూలుగా చేసే రిమార్క్స్ ఇలాంటివన్నీ. ఆయన యొక్క కృపా కటాక్షపు రవ్వలు అంటోంది మణి ఎంతో అద్భుతంగా వర్ణిస్తోంది. అపారమైన ప్రేమ ప్రవాహం నుండి జాలువారిన తుంపర్లు. మా చిన్ని హృదయాలకు విందులు, ఆయనను ప్రేమించే భాగ్యం కలిగిన వారి తపనకు విందులు అంటూ మణి ఆ సంఘటనను వర్ణించింది. తర్వాత టీజింగ్. బాబా ఎప్పుడు తమాషా చేస్తూ ఉండేవారు. అలాగే చిన్న చిన్న ఆట పట్టింపులు గూడా ఉండేవి. ప్రతి వారిని ఆట పట్టించేవారు. తమాషాగా నవ్వుకునేవారు. ఎవరు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకునేవారు కాదు. మెహరాజాద్‌లో డైనింగ్ టేబుల్ దగ్గర నిత్యము జరిగేటటువంటి విషయాలే ఇవన్నీ. మనము ఇప్పుడు కూడా మెహరాజాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు మనల్ని లోపలికి తీసుకువెళ్ళి, అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ రూమ్‌ని, అలాగే గోహెర్ మంచము, అలాగే మణి, మెహరా గది, వంటిల్లు, అలాగే బాబా, అలాగే మండలి వాళ్ళు కూర్చునేటటువంటి డైనింగ్ టేబులు ఇవన్నీ మనకు చూపిస్తారు. ఎంతో అందంగా వాళ్ళకి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకుంటూ ఉంటారు. అలా ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమంటారు. ఇక్కడ ఎన్నో సంఘటనలు జరిగాయి అని చెప్తూ ఉంటారు. మీలో ఎవరికైనా మెహరా కానీ, మణి కానీ అక్కడ టీ సర్వ్ చేశారా? టీ ఇచ్చారా మీకు? అని కూడా మనల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఒకవేళ నిజమే మేము ఆ రోజుల్లో టీ తాగాము అని ఎవరైనా అంటే, వాళ్ళని పిలిచి ఆ రోజు వాళ్ళ యొక్క అనుభవాల్ని పైకి లాగి మరీ తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి వాలంటీర్లు. ఆ రోజుల్లో బాబా ఎవరినైనా టీజ్ చేసేవాళ్ళు, లేదా జోక్ చేసేవాళ్ళు, ఆట పట్టించేవారు. అది ఒక బాబాకు తమాషా. బాబా కళ్ళల్లో కొంటెతనం కల్పించేది. కంటి కొస మెరుపుతో ఆయన టీజ్ చేసేవారు. అది ఒక వాళ్ళ యొక్క జీవితాలను పండించినటువంటి తమాషాలవన్నీ. అందులో ఎంతో జీవం ఉంటుంది అంటూ ఉదాహరణగా 'రానో'ని టీజ్ చేసినటువంటి విషయము మణి చెప్తోంది. సాధారణంగా స్త్రీలందరూ బాబాతో బ్రేక్‌ఫాస్టు, లంచి చేస్తూ ఉంటారు.
ఒకరోజు వాళ్ళందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. బాబా ప్లేట్‌లో మెహరా వడ్డించింది. నాజా కిచెన్‌లో నుండి బాబా కొరకు ఏం చేసిందో దాన్ని టేబుల్ మీదకు తీసుకొస్తుంది. మెహరా దాంట్లోంచి బాబాకు వడ్డిస్తుంది. గోహెర్ బాబాకు గ్లాస్‌తో నీటిని తీసుకువస్తుంది. మెహ్రూ ఒక బేసిన్‌ని బాబా చేతులు కడుక్కునేందుకు తీసుకువస్తుంది. మణి బాబా పక్కన కూర్చుని ఉంటుంది. ఆహ్, రేడియో పెట్టడమో, లేపోతే బాబాకు నచ్చినటువంటి కార్యక్రమాన్ని ఆన్ చేయడమో చేస్తూ ఉంటుంది. రానో టేబుల్‌కి అటువైపు కూర్చుని ఉంది. బాబాకు ఈ భోజనం వడ్డించాక రానో తినడం అందరూ కూడా బాబా తినడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా భోజనం మొదలుపెడతారు. బాబా చుట్టూ చూసి రానోని చూస్తారు. మళ్ళీ మణి వైపు చూసి కన్ను గీటుతారు. చూడు అన్నట్లుగా. బాబా చిటిక వేస్తారు. చిటిక వేసినప్పుడు రానో తనని పిలిచినట్లుగా తలెత్తి చూస్తుంది. వెంటనే బాబా ఆ రోజు "నువ్వు ముక్కుతో ఎందుకు మాట్లాడతావు" అన్నారట. అంటే ఎంత సందర్భానికి తగినట్లుగా కాకుండా ఎక్కడో, ఎప్పుడో విషయాన్ని తీసుకువచ్చి అంతే టీజ్ చేయడం బాబా అందరిని తమాషా పట్టించి ఆయన వినోదం పొందేవారు. కాబట్టి ఆ రోజు రానోని "నువ్వు ముక్కుతో ఎందుకు మాట్లాడతావు" అని అడిగారు. ఒక బటన్ నొక్కినట్లు అవుతుంది. వెంటనే అందరికీ కూడా ఒక్కసారిగా ఒక బటన్ నొక్కి వెలిగినట్లుగా అవుతుంది. రానో వెంటనే ప్రారంభిస్తుంది. "ఓ బాబా! నేను ముక్కుతో మాట్లాడడం ఏమిటి? అమెరికాలో ఒక చోట ముక్కుతో ఎలా మాట్లాడతారో మీరు వినాల్సిందే. అప్పుడు నిజంగా ముక్కుతో ఎవరు మాట్లాడతారో మీకే తెలుస్తుంది. ఇది కాదు నేను కాదు మాట్లాడడం ముక్కుతో" అని ఆవిడ క్లారిఫికేషన్ ఇచ్చింది బాబాకి. బాబా చాలా సంతోషించారు. ఆయన కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అలా ఆయన భోజనం మొదలుపెడతారు. ఆయనకింకా బోర్ కొడుతుంది. ఎవరినో ఏదో చెయ్యాలి. వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక టాలెంట్‌నో లేదా ఒక చిన్న తమాషానో పైకి లాగాలి అని అనుకుంటారు. ఇంకా ఏదో జరగాలని కోరుకుంటారు. చిన్న చిన్న తమాషాలు, చిన్న చిన్న విషయాలను బాబా ఇలా ఎంజాయ్ చేసేవారు. అలాగే బాబా ఇతర మండలి వారిని, స్త్రీ మండలి వారిని చేసేటట్లుగా తమాషా పట్టించడము, మెహరాని కానీ, అలాగే మణిని కానీ ఎప్పుడైనా చేశారా అంటూ మండలి హాల్‌లో మణిని ఎవరో ప్రశ్నించారట. నిజానికి ఎప్పుడూ కూడా మెహరాని గాని, మణిని గాని ఆహ్, అంటే వాళ్ళ వైపు సూటిగా ఎప్పుడూ కూడా టీజ్ చేయలేదు. కానీ మణి ఒకసారి చెప్పిందిట. ఒకరోజు బాబాకి ఆమె చేసిన పని నచ్చలేదు. చాలా అప్‌సెట్ అయ్యారట. అది ఏదో ఒక చిన్న విషయం. అదేమిటో వాళ్ళకి మణి చెప్పలేదట. దాని గురించి ఆమె చాలా ఆందోళన చెందింది. అయ్యో! నేను బాబాని అప్‌సెట్ చేశాను, నిరుత్సాహపరిచాను. ఆయనను విచారం వ్య విచారం విచారించేలా చేశాను అంటూ చాలా బాధపడింది. తనలో తాను అనుకుంటోంది. "నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు. నీ పని గురించి ఆలోచించు" అంటూ ఆయన ఆయనను ఏ విధంగా తాను అప్‌సెట్ చేసిందో దాని గురించి మర్చిపోవడానికి ప్రయత్నించింది. కొంచెం సేపటికే బాబా మండలి హాల్‌లోకి వచ్చి అమాయకంగా ముఖం పెట్టి, "నేను భోళా అంటావా?" అని అడిగారట. భోలా అనే మాటకు గుజరాతీ భాషలో గిల్లి గిల్లి గిల్లీలెస్, గైల్లెస్ అంటే ఇన్నోసెంట్. అంటే ఒక పసిపిల్లలు ఎంత అమాయకంగా ఉంటారో, అంత అమాయకంగా "నన్ను భోలా అంటావా?" అని అడిగారట. నిజానికి బాబా భోలాయే. మణి ఒక్క క్షణం ఆగి, "బాబా నిజంగా నువ్వు భోలాయే. అమ్ నిజం అమ్మ ఎప్పుడూ కూడా అలాగే చెప్పేది" అంటూ ఆయన తల్లి గురించి ప్రస్తావన తీసుకొచ్చింది బాబా దగ్గర. నిజానికి బాబా తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకోవడం చాలా ఆనందించేవారు. బాబా చిరునవ్వుతో ఆమె చెప్పిన విషయాన్ని ఆనందించి వెళ్ళిపోయారు. అలాగే బాబా ఎప్పుడూ చాలా త్వరగా పని కావాలి. ఏదైనా సరే హర్రీ బరీగా పని అయిపోవాలి అంటారు బాబా.
అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర అనేక విషయాలు అలా బాబా హర్రీకి సంబంధించిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని మణి మండలి హాల్‌లో చెప్తూ ఉండేది. బాబా ప్రతీదీ ఫాస్ట్‌గా జరిగిపోవాలని కోరేవారు. ఒకనాడు స్త్రీ మండలి వారందరూ కూడా బాబాతో బ్రేక్‌ఫాస్ట్‌కి కూర్చున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు వాళ్ళందరూ కూడా టీ కూడా ఒకేసారి తీసుకుంటారు. మణి తన కప్పులో టీ పోసుకుంది. రేడియో ఆన్ చేసింది. ఆ సమయంలో బాబా మణి వైపు తిరిగి, "నువ్వు నీ బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసి వెళ్ళి ఎరిచితో ఈ విషయం చెప్పు" అన్నారు. ఆ విషయం ఏమిటో మర్చిపోయిందిట. మణి తన చైర్‌ని వెనక్కి జరిపి లేవబోయింది. బాబా అన్నారు, "కూర్చో, కూర్చో. అంత అర్జెంట్ ఏం లేదు. నువ్వు పూర్తిగా బ్రేక్‌ఫాస్ట్ తిని టీ తాగి వెళ్ళు" అన్నారు. సరే, మళ్ళీ బాబా చెప్పినట్లుగా ముందుకు జరుపుకుని మణి కూర్చుంది. బ్రేక్‌ఫాస్ట్ తినడం ప్రారంభించింది. కొన్ని క్షణాలే గడిచాయి. బాబా మణి వైపు చూసి, "ఇంకా చాలా టైం పడుతుందా నువ్వు తినడానికి?" అని అడిగారు. అలాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? "లేదు బాబా, నేనిప్పుడే వెళ్లి చెప్పొస్తాను" అంటూ మళ్ళీ లేవబోయింది మణి. బాబా, "లేదు లేదు, పూర్తి చెయ్యి. కూర్చో" అన్నారు. మళ్ళీ హడావిడిగా మళ్ళీ కుర్చీ దగ్గరకు జరుపుకుని బ్రేక్‌ఫాస్ట్ గబగబా పూర్తి చేద్దాము అని కూర్చుంది. మళ్ళీ బాబా, "ఎందుకంత హడావిడి పడిపోతున్నావు? ఎందుకంత గబగబా తినేస్తున్నావు? చాలా టైముంది" అంటారు. మళ్ళీ చైర్ వెనక్కి తోసి లేవబోతుండడం, మళ్ళీ కూర్చో అనడము, మళ్ళీ కుర్చీ దగ్గరకు జరుపుకుని ఆవిడ కూర్చుని తినడం ప్రారంభించడము, మళ్ళీ లే అనడము, ఇలా సతాయిస్తున్నారు బాబా. ఇంక చివరకు బాబా, "హర్రీ అప్, త్వరగా వెళ్ళు" అని ఒకసారంటారు. "లేదు లేదు, స్లోగా తిను, కంగారు లేదు" అంటారు. అంటే ఒక చెయ్యి లే అంటూ ఉంటుంది. ఒక చెయ్యి కూర్చో తిను అంటూ ఉంటుంది. నెమ్మదిగా చెయ్యి అంటూ ఉంటుంది. ఏం చెయ్యాలి ఈ పరిస్థితుల్లో తెలియక మణి ఏం తిందో తెలియదు ఆ రోజు. ఎలా టీ తాగిందో తెలీదు. అంటే దాని రుచి, పచి ఏమీ తెలియకుండా గబగబా, అంటే బాబా ఆదేశాలను ఎంత అప్రమత్తంగా వాళ్ళందరూ కూడా పాటిస్తారో ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణల ద్వారా మనకు తెలుస్తుంది. అలా ఏం తిందో, ఏం మింగిందో కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. అందువలన బాబా ప్రతి విషయాన్ని త్వరగా జరిగిపోవాలి అనడం అనేది వాళ్ళకి బాగా తెలుసు. మెహరాజాద్‌లో బాబా గదిలో ఒక గడియారం ఉండేది. అన్ని గడియారాలు అంటే అక్కడక్కడ మండలి హాల్‌లో ఉండేది. అలాగే స్త్రీ మ స్త్రీలుండే చోట డైనింగ్ టేబుల్ దగ్గరుండేది. ఇలా అన్ని గడియారాలు ఉండేవి. రానోకి ఒక డ్యూటీ ఏమిటి అంటే అన్ని గడియారాలు సరిగ్గా తిరుగుతుండేలాగా చూడాలి. ఆమె చేసే ప్రతి పని అంటే మండలి వాళ్ళు గానీ, ఎవరైనా పాశ్చాత్య స్త్రీలు గానీ, బాబా దగ్గర ఉండి నేర్చుకున్న పాఠాలు ఇవే. ఎంత జాగ్రత్తగా చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, అదేమంత చిన్న పనే కదా అనుకుంటాం మనం. గడియారంలో ముల్లు ఒక ముందు తిరిగితే ఏమైంది? వెనక్కి చూసుకోవచ్చు కదా! ఆలోచించుకోవచ్చు కదా! టైము అనుకుంటాం మనం. కానీ బాబా చెప్పినటువంటి ప్రతి పనిని, ప్రతి చిన్న పనిని మండలి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉంటూ, బాబా ఏం చెప్పారో అలా కరెక్ట్‌గా చెయ్యడానికి వాళ్ళు ప్రయత్నించేవారు. రానో కూడా ఆమె చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా నిర్వహించేది. చాలా విశ్వాసపూర్వకంగా, మనఃపూర్వకంగా చేసేది. బాబాతో కూర్చుని ఉన్నారు ఒకరోజు. రానో బాబా గదిలో గడియారం వైపు చూసింది. బయటికి వెళ్లి మిగిలిన గడియారాలు కూడా పరిశీలించింది. టైం ఎంత చూపిస్తోందో చూసేందుకు వెళ్ళింది. బాబా గదిలో అది కొంచెం ఫాస్ట్‌గా తిరుగుతోంది అని అనిపించినప్పుడు, బాబా తన మంచం మీద కూర్చుని ఉండగానే, ఆమె గోడ మీద గడియారం దగ్గరకు వెళ్లి దాన్ని ఓపెన్ చేసింది. అది చూసి బాబా చిటిక వేశారు. "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. "బాబా, ఈ గడియారం ఒక నిమిషం ముందుంది బాబా. వదిలేయి. దాన్ని అలాగే వదిలేయి. ఎప్పుడు గడియారం మీదే ధ్యాస నీకు. వదిలేయి దాన్ని" అన్నారట. కానీ
మళ్ళీ ఇంకోసారి 1 నిమిషం స్లో తిరిగితే ఆమె, "బాబా, ఒక్క నిమిషం స్లోగా తిరుగుతోంది ఇక్కడ గడియారం" అంటే, "అవును. దాన్ని వెంటనే సరిచేసేయి. ముందుకు పెట్టు" అంటారట. అంటే 1 నిమిషం ముందుండాలని ఆయన ఎప్పుడూ భావిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఫాస్టే. ఇప్పుడు జరుగుతున్నదదే. అన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు బాబా మరచిపోయినటువంటి విషయము లేదా దాని గురించి ఎంత మాత్రము ఆలోచించని విషయాలు కూడా మండలి వారి ముందు ప్రస్తావించేవారట బాబా. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేమెప్పుడో మర్చిపోయాం ఈ సంఘటన. బాబా ఇప్పుడు భలే గుర్తు చేశారే! ఎంత గుర్తు ఆయనకి అంటూ వాళ్ళు ఆశ్చర్యపోయేవారట. అటువంటిదే ఈ సంఘటన. శ్రీమండలి వారితో బాబా చూసిన చిట్ట చివరి సినిమా 'ద యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్'. అంటే మతిమరుపు ప్రొఫెసర్. అందులో మతిమరుపు ప్రొఫెసరు ల్యాబ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అనుకోకుండా ఫ్లయింగ్ స్క్రబ్బర్ కాదు, ఫ్లబ్బర్ దాన్ని కనిపెడతాడు. అతడు ఎంత మతిమరుపు వాడంటే, ల్యాబ్‌లో పనిచేస్తూ ఉంటే అతని ఇంటి యజమానురాలొచ్చి, "ఈరోజు నీకు గుర్తుందా? ఈరోజు నీ పెళ్లి జరిగే రోజు. నువ్వు తొందరగా చర్చికి వెళ్ళాలి" అని కూడా గుర్తు చేసేదట. అంత మతిమరుపు ఆయనకి. అది ఆయన ల్యాబ్‌లో పనిచేస్తూ ఫ్లబ్బర్ అనేటటువంటి ఒక పదార్థాన్ని కనిపెట్టాడు. అది ఏమిటో తెలియక చుట్టి కిందకి పడేశాడు. అది అనుకోకుండా కింద పడగానే ఎగురసాగింది. అది పైకి ఎగురుతూ రబ్బర్ బాల్ ఎలాగైతే పైకి కిందకి టచ్ చేయగానే మళ్ళీ పైకి ఎగురుతుందో వేగంగా, అలా ఎగురుతోంది. అతడు పెంచుకునే కుక్కపిల్ల దాంతో ఆడిందట. దాన్ని అలా కనిపెట్టినటువంటి దాన్ని ఫ్లబ్బర్ అంటారట. ఇది సినిమాలో కథ. అలా కథ సాగుతుంది. బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఉంటారు. 2 టీమ్స్ ఉంటాయి. అందులో అంటే ఇది కూడా సినిమాలో భాగమే. అందులో ఒక జంట అంటే ఒక గ్రూప్ వాళ్ళు పొట్టివాళ్ళు. మరోవైపు ఉన్నటువంటి వాళ్ళు పొడుగైన వాళ్ళు. ఈ పొట్టి వాళ్ళందరూ కూడా పాదాల కింద ఈ ఫ్లబ్బర్‌ని పెడతారట. వాళ్ళు పైకి ఎగురుతూ ఆ బాస్కెట్ బాల్‌లో ఈ బాల్ వేస్తూ ఉంటారట. ఆ బాల్ పడే వరకు, ఆ బాస్కెట్‌లో బాల్ పడే వరకు వీళ్ళు ఎగురుతూనే ఉంటారు. పైకి, కిందకి. అది ఫ్లబ్బర్ అంటే. అంటే మనకి హ్మ్. చిన్న మన బాగా 60, 70స్‌లో ఒక సినిమా వచ్చింది. అది కూడా అలాంటి ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు, తమాషా సినిమాలు లేవు కానీ, అది బాలీవుడ్ సినిమా. ఆ సినిమాలో ఇలాగే ఒకడు కనిపెట్టిన దాంతో అతడు ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు తమాషాగా. అలాంటిదే ఇది కూడా, ఈ సినిమా కూడా. బహుశా ఈ సినిమానే కాపీ చేసి తీసుంటారు కూడా. అలా ఎగిరిన ప్రతిసారి నెట్‌లో బాల్ వేసేవారు ఆ పొట్టివాళ్ళు. అలా పైకెగురుతూ ఉంటారు. చాలా తమాషాగా ఉండేటటువంటి సినిమా. ఆ సినిమా చూసి ఇది బాబాతో చూసిన చిట్ట చివరి సినిమా అని చెప్పింది గదా! ఆ సినిమా చూసి చాలా కాలం అయిపోయింది. ఒకరోజు వాళ్ళందరూ మెహరాజాద్‌లో ఉన్నారు. బాబా తన గదిలో ఉన్నారు. బాబా గోహెర్‌ని పిలిచి ఏదో మాట మ పురుష మండలి వారితో చెప్పిరా అని చెప్పారు. ఆమె ఆమె వారి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరింది. అలా సగం దూరం వెళ్ళిందో లేదో బాబా, "ఏమైంది గోహెర్‌కి ఇంతసేపా వెళ్ళడానికి?" అని అడిగారట. వీళ్ళందరూ, "బాబా ఇప్పుడే కదా వెళ్ళింది. కొన్ని క్షణాలు కూడా అవ్వలేదు కదా!" అని వీళ్ళు చెప్పారు. కాసేపయ్యాక ఆ బాబా, "మరి గోహెర్ ఇంకా రాలేదేమిటి? ఇంతసేపా మాట చెప్పి రావడానికి?" అని అడిగారు. మణి బయటికి వెళ్లి చూసొచ్చింది. అంతలో గోహెర్ వచ్చేసింది. "బాబా ఇంతసేపు ఏం చేశావు?" అని అడిగారు. "బాబాయ్ నేనేం చెయ్యలేదు. వెళ్ళడము, నీ మాట ఎవరితోటైతే చెప్పమన్నావో వాళ్ళకి చెప్పడము, అంతే తిరిగి వచ్చేసాను. అంతే. నడవడానికే పట్టింది ఈ సమయం. అంతే తప్ప నేను ఒక్క క్షణం కూడా ఎక్కడా ఉండలేదు" అని సమాధానం చెప్పింది. అయితే "నీకు ఫ్లబ్బర్ కావాలి" అన్నట్టు వెంటనే, అంటే ఈ సినిమా ఇదంతా కూడా ప్రస్తావన మణి గుర్తు తెచ్చుకుని మండలి హాల్‌లో బాబా ప్రేమికులతో చెప్పేటటువంటి విషయం.
ఈ ఫ్లబ్బర్ కావాలి అనే విషయము బాబా సైగలు చేసి అక్షరాలు చూపిస్తూ ఉంటారు. మణి చదివేది. ఎఫ్ అనే అక్షరం చూపించడానికి అది జే అన్నట్లు కూడా అర్థమవుతుందిట. కాబట్టి వీళ్ళు జే అని చెప్పింది మణి. చెప్పినప్పుడు కాదు అన్నారు బాబా. అయితే ఎఫ్ఫా అంది. అవును అన్నారు. అని బాబా ఎఫ్ఎల్యుబిబి అనే అక్షరాల్ని చేతితో సైగలు చేసి చూపించారు. అప్పుడు వీళ్ళందరికీ ఫ్లబ్బర్ అనే సంగతి గుర్తుకొచ్చింది. అప్పుడు అర్థమైంది. బాబా గోహెర్తో మండలి వారి దగ్గరకు ఒక్క గెంతులో వెళ్ళి మళ్ళీ ఒక గెంతులో వెనక్కి వచ్చి బాబా దగ్గర ఉండాలి. అంటే ఫ్లబ్బర్ అని పెట్టుకుంటే అంత వేగంగా ఆమె వెళ్ళి వస్తుంది అనే ఉద్దేశంతో అయితే నీకు ఫ్లబ్బర్ కావాలన్నమాట అని ఆ ఫ్లబ్బర్ అనే మాటను గుర్తు తెచ్చారు బాబా మండలి వారికి. ఇక్కడికి ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.